ఒకప్పుడు పచ్చని అడవిలో చిన్న కొండపిట్ట అయిన తిక్కు ఉండేది. తిక్కు చాలా చలాకీ చురుకైన పిట్ట. కాని అతనికి ఒక చిన్న సమస్య ఉండేది. అతను ఏ పని అయినా అర్ధంతరంగా వదిలేసేవాడు. ఒకరోజు తిక్కు అడవిలో ఎగురుతుండగా నేలపై ప్రకాశంగా మెరిసే ఒక మాయ గింజ కనిపించింది. ఈ గింజను నాటితే నీకు పెద్ద చెట్టు వస్తుంది. ఆ చెట్టుపై మధురమైన పండ్లు పుడతాయి అని పక్కనే ఉన్న ముసలి తాబేలు చెప్పింది. తిక్కు ఆనందంతో ఆ గింజను తీసుకుని చిన్న మొలక పెట్టి నీళ్లు పోశాడు. కాని 2 రోజులకే అతనికి బోర్ వేసింది. అయ్యో, ఇది ఎప్పుడు పెద్ద చెట్టు అవుతుందో అని మనసులోనే చిరాకు పెట్టుకున్నాడు. 3వ రోజు నుండి తిక్కు మొలక వైపు చూడకపోయాడు. నీళ్లు కూడా పోయలేదు. కొన్ని రోజుల్లో మొలక ఎండిపోవడంతో మాయా గింజ కూడా చనిపోయింది. రోజులు గడిచాయి. ఒకరోజు తిక్కు మళ్లీ తాబేలు దగ్గరకు వచ్చాడు. తాతయ్య, నా గింజ ఎందుకు పెద్ద చెట్టుగా మారలేదు అని అడిగాడు. తాబేలు మెల్లగా నవ్వి చెప్పింది, బిడ్డా, ఏ పని అయినా ప్రేమతో సహనంతో క్రమంగా చేస్తేనే ఫలితం వస్తుంది. నువ్వు 2 రోజులకే వదిలేస్తే ఎలా? అప్పుడు తిక్కు తన తప్పు గ్రహించాడు. మరుసటి రోజు తాబేలు తిక్కుకు మరో గింజ ఇచ్చింది. ఈసారి తిక్కు ప్రతిరోజు ప్రేమగా నీళ్లు పోశాడు, చెట్టును కాపాడాడు. కొన్ని నెలలకి అది పెద్ద చెట్టై పచ్చని ఆకులు, రంగురంగుల పండ్లతో నిండిపోయింది. తిక్కు ఆనందంతో చెట్టు చుట్టూ ఎగిరి ఎగిరి పాటలు పాడాడు. అలా చిన్న కొండపిట్ట సహనం, క్రమం, అంకిత భావం యొక్క విలువ నేర్చుకుంది. నీతి: సహనం ఉన్నవారికి సాఫల్యం తప్పదు. ఏ పని అయినా క్రమంగా, శ్రద్ధగా చేస్తేనే విజయం వస్తుంది. Please like, share and subscribe to our channel.